సూపర్ 6 హామీలంటూ ప్రజలను నమ్మించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా సరే సూపర్ 6లో ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అయితే సంక్షేమానికి నిధులు లేకపోవడం వల్లే ఇప్పట్లో సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు. అయితే దీని మీద మహిళలు ఏం చెప్తున్నారు, మహిళల స్పందన ఏంటి, అసలు సూపర్ 6 మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైంది, ఇంతవరకు సూపర్ 6 ఏమైనా అమలు చేశారా? మరి నిన్న తాజాగా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు, ఇప్పట్లో పథకాలు అమలు చేయాలంటున్నారు కదా, ఏమంటారు మీరు? లేదు సార్, మేము చాలా మోసపోయాము. మేము జగన్ గారిని నమ్ముకుని మేము చంద్రబాబు నాయుడికి ఓటేసాము. కానీ పథకాలు ప్రతి పథకం చేస్తానని అన్నారు, కానివ్వండి ఏ పథకం కూడా మాకు చేయలేదమ్మా. కానీ మాకు జగన్ గారు ఉన్నప్పుడే మేము చాలా పొందగలిగాము. అంటే మామూలుగా అమ్మఒడి పొందాము, చేయబోతు పథకము, డోక్రా రుణమాఫీ పొందగలిగాము, ఇలాగ ఆటో మహిళా మండలి కూడా పొందగలిగారు. మరి స్కూల్ పిల్లలు కూడా చాలామంది పొందగలిగారు. ఇప్పుడు మేము ప్రతి వాళ్ళం కూడా ఇప్పుడు మేము జాయిన్ అవ్వాలన్నా, ప్రతి స్కూల్కి వెళ్ళాలన్నా డబ్బు కడితేనే మేము జాయిన్ చేసుకుంటాము, లేకపోతే మేము జాయిన్ చేసుకోమని కూడా అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక. అదే ప్రభుత్వం మేము ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా కూడా, ఇంటింటికి ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా 1500 నెల నెలకి మీకు ఖాతాలో పడతాయని అన్నారండి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు చేయలేదు, అది ఒక మాట కూడా మాకు నిరూపించలేదు. అప్పుడే 8 నెలలు అవుతుంది. మేము ఆకనిండా అన్నం పెట్టిన ఆయన వదిలికిని ఇప్పుడు ఈయన మాకు అన్నీ పెడతానని మమ్మల్ని నమ్మించుకుని ఓటేయించుకుని మాకేం కూడా చేయలేదండి. అప్పుడు 8 నెలలే ఉంది. తీరా ఇప్పుడు చూసినప్పటికీ నా దగ్గర ఏమీ రూపాయి లేదు అని 2 చేతులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారు. అందుకనే మేము మా లేబర్ అంతా కూడా మేము చాలా బాధపడుతూ జగన్ గారిని తనుసుకుంటూ మేము బాధపడుతున్నాం. జగన్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది సార్. మేము ప్రతి పథకాలు అందుకున్నాం. అంటే అమ్మఒడి అందుకున్నాము, సయ్య ఊత అందుకున్నారు, మరి ఆటో వాళ్ళు ఆటో డబ్బులు అందుకున్నారు. మరి స్కూల్కి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా కూడా అక్కడ కూడా డబ్బులు కడితేనే పిల్లల్ని వేసుకుంటామని కూడా అంటున్నారండి. మరి ఇలాగా మామూలుగా పిల్ల ఇంటర్ డిగ్రీ చదివిన పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా మీరు అమౌంట్ కడితేనే మీ పిల్లల్ని జాయిన్ చేసుకుంటామని అనుకోరు అంటున్నారు. ఓకే అమ్మ, మీరు చెప్పండి, నిజంగా చంద్రబాబు నమ్మారా? అంటే సూపర్ 6 ఉచిత బస్సు అన్నారు, ఆయన 1500 రూపాయలు వేస్తానన్న మహిళలకు అన్నారు. పిల్లలు ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందికి అమ్మఒడి తల్లికి వందనం పథకం ఇస్తానన్నారు. ఏది ఒకటి నిలబెట్టుకోలేదండి. ఇప్పుడు వచ్చి ఎప్పుడే 9వ నెల అయిపోతుందండి. అది కూడా ఇంకా వేస్తారంటే అండి, నిన్న న్యూస్లో ఇలాగ డబ్బులు లేవు ఖజానాలోని, మేము ఇంకా ఇవ్వలేము అనేసి ఏదో చెప్తున్నారండి. మేము దీనికి ఎంతవరకు అంటే మేము నమ్మి మోసపోయామా అని మాకు ఇప్పుడు అనిపిస్తుందండి. నమ్మేమండి. ఇప్పుడు వచ్చి అయితే మాత్రం ఏది మాకు అందలేదండి. పిల్లల పరంగా మాకు అమ్మఒడి అందిదండి, అది ఏ ఫీజులకో వచ్చేయండి. అలాంటిది ఇప్పుడు అమ్మఒడి కాదు, కానీ ఏది మాకు ఏమి రాలేదండి. బస్సు ఉచిత బస్సు ఉందమ్మా, బస్సులో చెప్పారండి, కానీ అది కూడా మాకేం లేదండి. నమ్మేమండి. అంటే తెలంగాణలో పెట్టారు కదా, ఇప్పుడు మనకి ఏపీకి వస్తుంది అనుకున్నామండి, అది కూడా మాకు రాలేదండి. చెప్పారండి, అంతవరకునే అండి, చేతల్లో ఏం చూపించలేదండి. కేవలం ఓట్ల కోసం, అధికారంలో రావడం కోసం అంటారా? అవునండి, అదే అనుకుంటున్నామండి. ఇప్పుడైతే మళ్ళీ సీఎం అవ్వాలని మాకంతా మరిపెట్టి సీఎం గారు అవ్వాలని ఆయన ఆయన నమ్ముకున్నందుకు పిల్లల్ని ఇద్దరిని ఇంట్లో పెట్టుకుని చదువు లేకుండా మానిపించుకుని ఇంట్లో పెట్టుకుంటున్నామండి. ఎందుకండి ఇంకా ఆయన ఏదో వేస్తారని మేము ఏదో చేసామండి. ఏదండి ఇంక ఇవాళ వేస్తారు రేపేస్తారు, ఇవాళ వేస్తారు రేపేస్తారు అని చూస్తున్నాం, కానీ ఇంకా అది మాకు అవ్వదని అర్థమైపోయిందండి. ఇంకా చాలా మోసపోయామండి. ఇంకా ఇలా అని చెప్పి చేసి వెంటనే అకౌంట్లో పడియండి జగన్ ఉన్నప్పుడు, ఇంకా అది అవ్వదని అర్థమైపోయిందండి. 2 పిల్లల్ని ఇంట్లో, ఆడపిల్లల్ని 2 పెట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నామండి మేము. పిల్లలు 2, ఒక అమ్మాయి ఏమో 7th, ఒక అమ్మాయి 9th చదువుతుందండి. 2 అప్పుడు అటెండెన్స్ కూడా లేకన్నా అనిపించుకుని ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చిందండి. మమ్మల్ని చాలా మోసపోయామండి, చాలా ఇదైపోయాం మేమైతే. పిల్లకి కరెంట్ షాక్ కొట్టినా కూడా మేము ఇలాగ ఇప్పుడు రెస్పాండ్ కూడా లేకన్నా అయిపోయిందండి మా జీవితం. మన ఇల్లు అమ్ముకుని ఇల్లుకి కూడా లేకన్నా నోసుకోకన్నా అయిపోయింది. చాలా మోసపోయామండి. అది మా జీవితం. ఎలా జగన్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, చంద్రబాబు వచ్చాక ఎలా ఉందమ్మా 7 నెలలు? చంద్రబాబు నాయుడు వచ్చేది నమ్మేమంటే అందరూ నమ్మేము. ఎవరికి ఏమి సాయం చేయలేదు. గ్యాస్ ఇస్తానన్నాడు, వచ్చి ఫ్రీ అన్నాడు. గ్యాస్ డబ్బులు కట్టుకుని తెచ్చుకున్నాం. అక్కడికి వెళ్తే అక్కడ లేవన్నారు,
కంపెనీకి వెళ్తే కంపెనీ కాడ లేవన్నారు, పర్లేదు అన్నారు. ఎవరికి ఇస్తున్నారో ఎవరి చేత ఎందుకంటే ఆ మాటలు అనుకుంటాం కూడా. బస్సుకి నడుగాలలో ఉన్న ముసలినా ముక్కులను తీసుకెళ్తానన్నారు. వాళ్ళు లేరు, ఏడో లేరు, పడుచోళ్ళు లేరు, ముసలి లేరు. ఎక్కడికన్నా అయ్యా బస్సు ఎత్తాడు చంద్రబాబు నాయుడు, మేము ఊర్లో వెళ్ళిపోతాం అనుకున్నాం. మేము అందరం నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించామంటే మాకు ఏ ఉపకారం చేసావు చంద్రబాబు నాయుడు? మాకు ఏమి చేయలేదండి అసలు. ఎన్నిపోటు పొడిచి డబ్బులు కూడా ఇచ్చేవాడు మహారాజు జగన్ బాబు. మహారాజు వెళ్తే 12,000 18,000 వేసాడు. నా బాబు ఆ బాబునే నమ్ముకుంటారు కానీ ఎవరన్నానే ఇలా మోసం చేస్తాడని నేను అనుకోలేదండి చంద్రబాబు నాయుడు. డబ్బులు లేవన్నారంట. ఎందుకు లేవండి? మీరు ఆ రోజు ఎందుకు అనాలా? ఆ రోజునే మేము ఎంత ఇస్తాం అంతతో ఎందుకు చెప్పుకోవాలి ప్రజలకు అందరికీ? చెప్పమోలనే కదా బాధపడ్డాము. ముసలోళ్ళు ఉన్నారు, ముట్టుకోళ్ళు ఉన్నారు, పొడిసోళ్ళు ఉన్నారు, కూటుకు లేని వాళ్ళు కూడా ఉన్నామండి మేము. అలాగా చేస్తే ఎలాగా బాబు మరి? అంతకన్నా మాటలు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, జగన్ బాబు ఉన్నప్పుడు ఎట్లా ఉంది, చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ 7 నెలలు ఎలా ఉంది మా పరిపాలన? బాబు నన్నాళ్ళు బాగానే ఉందండి, మాకు అంతా కూడా బాగానే ఉందండి. అన్ని ఇస్తానన్నారండి, మేము మోసపోయామండి. వేసి మోసపోయామండి మేము. చంద్రబాబు నాయుడుకి వేసి మోసపోయాం. వేసామండి మరి. ఎందుకు వేసామంటే మరి అందరూ వేసారని మేము వేసాం. బాబు వేసాం. ఈయనే బాగా చూశాడండి మమ్మల్ని. జగన్ గారే చూశారు మమ్మల్ని బాగాను. దేనికైనా కూడా బాబు మరి అది అయింది అనుకుంటున్నామండి. మరి ఏంటో ఇలాగే ఎత్తన్నారు అలాగే ఎత్తనాను అన్నారు కానీ నేనేమి వేయలేదండి ఎవరికో కూడా బాబు. అంతేనండి మరి. అమ్మ మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా అనుభవం ఉందని చెప్తారు, ఎంతో గొప్ప విజనరీ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఆయన ఉంటే రాష్ట్రం ఎంతో బాగుంటుందని అన్నారు. ఈరోజు మరి సూపర్ 6 సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు, ఇప్పట్లో ఈ పథకాలు అమలు చేయలేమని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎట్లా చూస్తారమ్మా? ఇదంతా ఒక మోసం అండి. ఇది ముందు అతనికి ఉందో లేదో, ఖజానాలోకి ఉందో లేదో అప్పుడు తెలీదా? జగన్ గారు 14 లక్షల కోట్లు అప్పులు చేసేసారు అని చెప్పారు. అదంతా కూడా పార్లమెంట్లో ఏది నిజమో అన్నది తెలిసింది. ఎంతవరకు చేయగలనని అది మానేసి అధికంగా హామీలు ఇచ్చేసి ఎలాగైనా సరే మనం అధికారంలోకి రావాలని పెట్టుకుని మోసపూరితంగా వచ్చాడు. కానీ అది చేయడానికి కూడా ఇవాళ బీహార్ పరిస్థితి వచ్చేసిందని చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అందరినీ సామరపోతులు చేస్తున్నారు, శ్రీలంక అయిపోతుంది పరిస్థితి అని అప్పుడు మాట్లాడాడు. ఎప్పటికీ తగ్గట్టు అప్పుడు మాట్లాడడం ఈయన చేయడం ఇతనికి అలవాటు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డబ్బులు ఏం చేశారు అంటున్నారు. డీబీటీ పద్ధతి ద్వారా సుమారు 5 లక్షల కోట్లు ఇప్పటి వరకు అకౌంట్ ద్వారా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అమ్మఒడికి వేసిన తల్లిని అడగండి డబ్బులు ఏమైందో చెప్తారు. అలాగే చేయూత తీసుకున్న అక్క చెల్లెళ్ళని మిగిలిన వాళ్ళని అడగండి, పెద్దవాళ్ళని అడగండి చెప్తారు. రైతులను అడగండి, రైతు భరోసా ఇచ్చారా, ఏం చేశారో డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఇంత సంక్షేమంగా కరోనా ఉన్న టైంలో కూడా 2 సంవత్సరాలు కరోనా ఉన్నా సరే దేశంలో నెంబర్ 1గా జీఎస్టీ కానీ అన్నిటి జీడిపి కానీ నిలబెట్టారు. అలాంటి వ్యక్తిని ఈరోజు అందరు కాలు రాసుకున్నారు. ఎందుకంటే ఈయన చెప్పిన మోసపూరిత హామీలు జగన్ గారు ఒకటే చెప్పారు, ఇప్పుడు నేను చేసే సంక్షేమాల కంటే ఎక్కువ చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది, అందుకని ఇప్పుడున్న హామీలనే చేయగలరు కానీ అంతకంటే ఎక్కువ చేయగలని నిజాయితీగా చెప్పారు. ఆ నిజాయితీని ఇప్పుడు ప్రజలు కాదని ఇది అనుకున్నారు. ఎందుకంటే నిజంగా ఇంతకంటే మనకి ఎక్కువ వస్తుంది అని నమ్మారు. పాపం నమ్మిన ప్రజల్ని ఇలా నట్టేట ముంచి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నారు. నాకు పోలవరానికి డబ్బులు ఇచ్చారు, దీనికి ఇచ్చారు అని చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏది డబ్బు వచ్చినా ఏది ముందు ఏది వెనకాలని చూసేవారు. ప్రజా సంక్షేమం ముందనేవారు. ప్రజలు నిలబెడితేనే కదా అభివృద్ధి ఫలాలు అందుకోగలుగుతారని ప్రజలు నిలబెట్టడానికి ఆయన ఎప్పుడు చూసేవారు. సూపర్ 6కి మరి డబ్బులు లేవని చెప్తున్నారు, పథకాలకి డబ్బులు లేవు కనుక ఇప్పట్లో అమలు చేసేది లేదు కూడా స్పష్టం చేశారు. ఎట్లా చూస్తారు మరి? సూపర్ 6 నమ్మే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు గత ఎన్నికల్లో. నా వయసు 76 సంవత్సరాలండి. నాకు ఓటు హక్కు వచ్చి 55 సంవత్సరాలు దాటి ఎన్నో ఎలక్షన్లు చూశాను నేను. కానీ చంద్రబాబు నాయుడు గారు 1995లో రామారావుకి ఎన్నిపోటు పొడిచారు. ఆ ఎన్నిపోటు పొడిచిన తర్వాత 99లో నెగ్గనేమో అని అనుకుని ఏం చేశారంటే ప్రజల్ని ఒక మేనిఫెస్టోలోని పట్టణాల్లో నివసించే ప్రజలకు 15 లక్షల గ్యాస్ కనెక్షన్లు, పల్లెటూరులో నివసించే ప్రజలకి 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు, 25 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఫ్రీ అన్నారండి. అప్పట్లో గ్యాస్ కనెక్షన్లు దొరికే కాదు, బ్లాక్లో 7,000 8,000 ఉండేయండి. నమ్మేసి 99లో ఓటు వేస్తారు, నెగ్గించారు. 2004లోని మళ్ళీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోవటం వల్ల 1000 కూడా ఇవ్వలేదండి. ప్రజలు ఏం చేశారంటే మళ్ళీ అతనికి వ్యతిరేకంగా ఓటేశారు. రాజశేఖర రెడ్డి 2004 2009లో ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 2014 వచ్చేటప్పటికి మళ్ళీ మేనిఫెస్టో తయారు చేశారు. 2014 రైతు రుణాలు మాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు.
సరే అని చెప్పి అలా రైతులు మహిళలు కూడా మోసపోయారు. 2014లో అయ్యాడు, కానీ డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదు, రైతు రుణాలు మాఫ్ చేయలేదు. మళ్ళీ 19లోని జగన్ గారికి నమ్మి జగన్ గారు ఓట్లేశారు. మళ్ళీ 2024 ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఏం చేయాలని చెప్పి మళ్ళీ కొత్త ప్లాన్ వేశాడు. కొత్త ప్లాన్ చేసి జగన్ గారు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 అని 6 పథకాలని నేను మీకు అందిస్తున్నాను. అందులో అమ్మ తల్లికి వందనం అని చెప్పి బడికి మీరు ఒక పిల్లని పంపిన జగన్ 15,000 ఇచ్చాడు, మీరు ఎంతమంది పిల్లలను పంపితే అన్ని 15,000 వేస్తున్నాడు. అలాగే 18 సంవత్సరాల వయసు నిండిన మహిళలకి నెలకు 1,500 జీతం ఇస్తా అన్నాడు. అక్కడ 2 అయినాయి. 3వ పాయింట్ ఏంటంటే నిరుద్యోగులకి 15 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగం రానివాడికి నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. 4 రైతులకి 10,000 కాదు 20,000 రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఉచిత బస్సు ఫ్రీ అన్నాడు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాడు. ఈ నమ్మి మళ్ళీ ప్రజలు ఓట్లేశారు, మళ్ళీ మొండి చూపించారు. ఇది చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పురిదే కాదండి, మేనిఫెస్టో కూడా వెన్నుపోటు పొడిచాడు. కేంద్ర ప్రభుత్వానికి భారతీయ పౌరుడిగా చిన్న విన్నపం, పద్మవిభూషణం పద్మశ్రీ ఇలాంటి బిరుదులు ఇస్తున్నారు కేంద్రం, కానీ వెన్నుపోటు కూడా బిరుదు పెడితే ప్రపంచ లెవెల్లో చంద్రబాబు నాయుడికి పద్మవిభూషణ్ వెన్నుపోటుదారుడు అని చెప్పి బిరుదు ఇచ్చే అవకాశం ఉంది ఆయనకు ఒక్కరికి. చంద్రబాబు నాయుడు గతంలో బటన్ నొక్కడం పెద్ద సమస్య, పెద్ద గొప్ప అని చెప్పి అన్నాడు. ఈవేళ సంక్షేమ పథకం డబ్బులు లేవు అన్నాడు. ఎట్లా జరుగుతుంది? ఆయన ఎప్పుడు ప్రజలను మోసం చేయడానికి ఉంటారండి. ఆయన మాటలో ఎప్పుడు ప్రజలను మోసం చేసి ఈ కుర్చీ ఎక్కడం కోసం తప్ప అధికారం దాహంతో ఉంటాడు తప్ప ప్రజలకు కానీ పేద ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆలోచనలో ఆయన ఎప్పుడు ఉండరు. ఆయన గతంలో అన్నట్టుగా అన్నారు, మరి అదే బడ్జెట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేద సంక్షేమం ప్రజలందరికీ అన్ని క్యాస్టులకి పేద ప్రజలందరికీ చేశారు. మరి అదే బడ్జెట్లో ఇవాళ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఆయన తెలుసుకోవాలి. అయాలేమో రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఈయన ఇవ్వలేని హామీలని, దొంగ హామీలని సృష్టించారు. అవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చిత్తశుద్ధితో చెప్పారు, ఈ బడ్జెట్ ఎంత బడ్జెట్టే మనం ప్రజలకు ఇవ్వగలం, ఇంతే ఇవ్వగలమని అవాళ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈయన దొంగ హామీలు ఇచ్చి అధికారం ఎక్కడం కోసం చేశారు. ఆ టైంలో మరి పవన్ కళ్యాణ్ గారు విజనరీ ఉన్న ముఖ్యమంత్రి, ఏదైనా శక్తివంతమంతుడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇవాళ మాట్లాడకపోవడం బాధాకర విషయం. ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తికి అధికారం కట్టబెట్టాడంటే ఆయన ఆలోచించుకోవాలి. పేద ప్రజలకి ఎంతో చేసిన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారిని గద్దెరెక్కించడం కోసం ఏంటంటే తిను ప్రశ్నించడానికని పెట్టిన పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు అని ఈయన అధికారం కోసం ఆశపడి అలాంటి దుర్మార్గుడికి ఈ అధికారం కట్టబెట్టాడండి. పవన్ కళ్యాణ్ గారు మరి అనేవారు, వాళ్ళ జనసేన నాయకులు కార్యకర్తలు ఎప్పుడు అనేవారు, వైఎస్ఆర్లో ఉన్న కాపు నాయకుల్ని మేము కాపులమే, మాకు ఎప్పుడు ఏ పార్టీ పథకాలు ఇచ్చేది కాదు. ఆయన హామీ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి 40 సంవత్సరాలు మా మహిళలకి అయాల హామీ ఇవ్వలేని పథకాన్ని తీసుకొచ్చి కాపు నేస్తం అనేది ఇచ్చాడు. ప్రతి పేద ప్రజలకి అమ్మఒడి వేసాడు, కాపుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్నీ చేశాడు. అవాళ వీళ్ళు ఏమనివారంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నాయకుల్ని పాలేరుతనం చేస్తున్నారని అన్నారు. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అదే నాయకుల్ని అడుగుతున్నారు, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీతో ఏం చేయించున్నారని ఒక ఆలోచనలు మిమ్మల్ని చేసుకోమని నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని జనం ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. ఏంటంటే వాళ్ళ దొంగ హామీల్ని చంద్రబాబు నాయుడు ఇచ్చి అధికారం ప్రజలను మోసం చేసి ఎక్కాడు. ఇప్పుడు ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాం. మనం చూస్తున్నాము, ఏదైతే చంద్రబాబు నాయుడు కేవలం తన ముఖ్యమంత్రి పదవి కోసమే, అధికారం కోసమే అమలు సాధ్యం కానీ హామీలను ఇచ్చారు. సూపర్ 6 హామీలను అమలు చేయలేమంటూ చేతులు ఎత్తేసి ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 5 ఏళ్ల కాలంలో మంచి చేశారో ప్రజలకి, అది ఇప్పుడు అందరికీ కూడా గుర్తొస్తుందని చెప్పి కూడా కాకినాడ జిల్లా ప్రజలు చెప్తున్న పరిస్థితి. వెంకటరామ్తో కలిసి కస్పెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.